హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుబంధాల నిలయం 15వ భాగం. సన చెప్పినట్టు అందరూ కూడా టేబుల్స్ దగ్గరికి వెళ్తారు. ఎవరి జంట వాళ్ళు. ఓకే, నేను 1, 2, 3 అనగానే మీరు స్టార్ట్ చేయాలి అని చెప్పింది. ఓకే డన్ అని అందరూ అనేసరికి సన స్టార్ట్ అని చెప్పింది. దాంతో భార్యలు అందరూ కూడా వారి వారి భర్తలకు మ్యాంగోస్ కోసి ఇస్తున్నారు. అవి ఒక మొక్క కొరకగానే వాళ్ళు అబ్బా ఇంత పుల్లగా ఉన్నాయి అని అన్నారు అందరూ కూడా. మామిడికాయలంటే పుల్లగానే ఉంటాయి అన్నది సన. ఏ పుల్లటివే పెట్టాలా? ఏ కొబ్బరి మామిడి, ఏ బంగినపల్లి కాయలు పెట్టచ్చుగా అన్నారు అందరూ. అలాంటివి పెడితే మిమ్మల్ని ఎలా ఆడుకోవాలి అని నాలిక ఖర్చుకుంది సన. ఏంటి అంటూ లేచారు ప్రణయ్ వాళ్ళు. ఏం లేదు అలాంటివి పెడితే మా అక్కలికి ఎలా పనిష్మెంట్ ఇచ్చినట్టు, అందుకే అన్నది సన. ఓహో అని అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, ఇది వాళ్ళకి పనిష్మెంట్ ఎలా అవుతుంది అంటే మనకా అంటూ ఇతూచ్ అన్నారు. టైం అయిపోయిందండి, ఆశ్చర్యపోయింది చాలు, ఇందులో మా అక్క బావ గెలిచారు, అట్లు చూడండి అన్నది సన అందరినీ ఉద్దేశించి. అందరూ తల పక్కకి తిప్పి చూడగానే అక్కడ స్వరూప మొక్కలు కోసి ఇస్తుంటే మనోహర్ చక్కగా ఆ మొక్కల్ని తింటూ అబ్బా ఎంత పుల్లగా టేస్టీగా ఉందో అని అనుకుంటూ తింటున్నాడు. ఏరా అంత బాగుందా అన్నారు అందరూ ఒకేసారి. అవునరా చాలా బాగుంది, నాకు ఇది అలవాటే అన్న మనోహర్ మాటలకి ఎందుకో అని ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఎందుకో ఈ మధ్య పుల్లపుల్లగా తినాలనిపిస్తోంది అని మనోహర్ అనేసరికి ఎన్నో నెల అని అడిగారు అందరూ. తెలీదు అని చెప్పి నాలిక ఖర్చుకుని వాళ్ళనేది అర్థమయ్యి ఏయ్ పులుపు అంటే ఇష్టం అని ఆ మాట అన్నానురా, ఇక సాగదీయకండి అని చెప్పి సన గెలిచిన వారికి ఏంటి అని అడిగాడు మనోహర్. అదంతా లాస్ట్కి బావా అని చెప్పింది. ఇప్పుడు నేను అదిగో అక్కడున్న బౌల్లో కొన్ని చీటీలు వేశాను, ఒక్కొక్కరు వెళ్ళి ఒక చీటీ తీసి అందులో ఏముంటే అది చెయ్యాలని చెప్పింది మనలి. ఓకే మేము రెడీ అని అందరూ అనేసరికి ఓకే అయితే ఉండండి అని చెప్పి వెళ్ళి చీటీల బౌల్ తీసుకొచ్చి అంటూ అందరి వంక చూస్తూ మీలో ఫస్ట్ మీరు తీయండి సూర్య గారు అంటూ చీటీల బౌల్ తన ముందు పెట్టింది సన. ఓకే అంటూ సూర్య ఒక చీటీ తీసి ఓపెన్ చేస్తుంటే ఏది ఇటివ్వండి అంటూ సూర్య చేతిలోని చీటీ తీసి నవ్వుతూ ఉంది సన. ఏముంది అన్నారు అందరూ సన నవ్వటం చూసి. సూర్య గారు అంటూ ఒక డ్రెస్ చెప్పి అది వేసుకుని అదన్నమాట సంగతి అని చెప్పింది పూర్తిగా చెప్పకుండా. అది విని అందరూ నవ్వుతూ ఒరే ఏమిట్రా ఇది, సరే చెయ్యి అంటూ అరిచారు. నేను చెయ్యను అని సూర్య అంటుంటే చెయ్యాల్సిందే అని అందరూ అనేసరికి అని గెటప్ చేంజ్ చేసుకుని వచ్చి చూడు పిన్నమ్మ అంటూ పాడుతూ డాన్స్ వేస్తుంటే అందరూ క్లాప్స్ కొట్టి విజిల్స్ వేశారు. ఓకే ఇప్పుడు గీతక్క నువ్వు వచ్చి ఒక స్టెప్ తీయ్ అని అన్నది. దాంతో గీత వచ్చి స్లిప్ తీసి సనకిచ్చింది. సన అది ఓపెన్ చేసి తన హస్బెండ్కి ప్రపోజ్ చేస్తూ ఐ లవ్ యూ చెప్పాలి అని అన్నది. ఓహో అంటూ కలర్ ఎగరేశాడు ప్రణయ్. ప్రణయ్ గీత ఎదురెదురుగా నించుని ఉన్నారు. గీత చేతిలో కాలీఫ్లవర్ పట్టుకుని ప్రణయ్ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని ఆ కాలీఫ్లవర్ అతడికి ఇస్తూ ఐ లవ్ యూ ప్రణయ్ అన్నది సిగ్గుపడుతూ. దాంతో ప్రణయ్ ఆశ్చర్యపోతూ ఏంటే ఇది, ఎవరైనా రోజు ఇచ్చి ప్రపోజ్ చేస్తారు, నువ్వేంటి కాలీఫ్లవర్ ఇస్తూ ప్రపోజ్ చేస్తున్నావు అన్నాడు. అంటే అది వెరైటీగా ఉంటుందని అన్నది గీత. ఇది వెరైటీగా లేదే, ఇక నుండి నీకు చెవిలో పూలు పెడతా అన్నట్టు ఉంది అన్నాడు. ఏమండి అన్నది బొంగమూత పెట్టి. దాంతో ఏంటి ఇది ప్రపోజ్ చేస్తున్నట్టు లేదు, నా చెవిలో పూలు పెడుతున్నట్టు ఉంది, చాలే పద అటు చూడు అందరూ మనల్ని చూసి ఎలా నవ్వుతున్నారో అన్నాడు ప్రణయ్. సరే ఇప్పుడు తేజ గారు ఇప్పుడు మీ వంతు రండి అన్నది సన చీటీ తీయడానికి. అలా ఒక్కొక్క జంటల్ని పిలిచి చీటీ తీయించి అందులో ఏది వస్తే వారి చేత అది చేయించింది. లాస్ట్కి మనోహర్ స్వరూపల వంతు వచ్చింది. మనోహర్ వచ్చి ఒక స్లిప్ తీసి సనకి ఇచ్చాడు. సన అది ఓపెన్ చేసి చదివి బావా నారీ నారీ నడుమురారి డాన్స్ వేయాలి అన్నది. అంటే అన్నాడు మనోహర్. అంటే ఇరువురి భామలతో డాన్స్ చేయాలి అన్నది సన నవ్వుతూ. నిన్ను ఇలాంటివి రాస్తారా ఎవరైనా అంటూ చెవి మెల్లి పెడుతుంటే అక్క ఓన్లీ డాన్స్ చేయమన్నా అంతే, అందరూ చూస్తున్నారు వదిలక్క అన్నది సన. సరే అని చెప్పి వదిలింది స్వరూప సన చెవి వదిలి. ఇరువురి బామల అనే పాటకి మనోహర్ స్వరూప సన ముగ్గురు కలిసి డాన్స్ చేశారు. అమ్మయ్య అని కూర్చుంటూ నెక్స్ట్ ఏంటి అని అడిగారు అందరూ.
ఇప్పుడు ఒక్కొక్క జంట డాన్స్ చేయాలి అన్నది సన. ఓకే అన్నారు అందరూ. ఓకే. ఫస్ట్ మ్యారేజ్ డే కపుల్ మా అక్క స్వరూప, బావ మనోహర్ చేస్తారు డాన్స్. వెల్కమ్ అక్క, బావ అంటూ స్టేజ్ మీదకి పిలిచింది సన. స్వరూప, మనోహర్లు స్టేజ్ మీదకి వచ్చారు. వాళ్ళు వచ్చాక సన కిందకి వచ్చేసింది. పాట ప్లే అవుతోంది. నువ్వంటే నాకు ధైర్యం అనే పాటకి ఇద్దరూ కూడా ఎంతో అందంగా, ఆనందంగా పాటలో లీనమయ్యి డాన్స్ చేశారు. పాట అయిపోయినా కూడా వాళ్ళు ఈ లోకంలోకి రాకపోయేసరికి హలో! పాట అయిపోయింది. వస్తారా మీ లోకంలో నుండి బయటికి? అంటూ సన వారిని కుదిపేసరికి హా! అంటూ దూరం జరిగారు అప్పుడు. అబ్బబ్బా! ఏం పెర్ఫార్మెన్స్! చాలా, చాలా అంటే చాలా బాగా చేశారు. చింపేశారు అంటూ ఏమంటారు ఫ్రెండ్స్? అంటూ విజిల్ వేసింది సన. మిగిలిన వాళ్ళు కూడా సూపర్ అంటూ విజిల్స్ వేశారు. ఎన్నాళ్ళయిందండి ఇలా సంతోషంగా ఉండి అనుకున్నారు మీనాక్షి వాళ్ళు. ఓకే. ఇక నెక్స్ట్ గీత అండ్ ప్రణయ్ అంటూ అనౌన్స్ చేసింది. గీత, ప్రణయ్‌లు స్టేజ్ మీదకి రాగానే వా అనుగుణంగా 'మందార బుగ్గల్లోకి' అనే పాట ప్లే అవుతుంటే, ఆ పాటకి అనుగుణంగా డాన్స్ వేశారు ప్రణయ్ జంట. వావ్! ఇరగదీశారుగా డాన్స్ అంటూ సన క్లాప్స్ కొట్టింది. స్టేజి మీదకి వచ్చి మిగిలిన వారు కూడా సూపర్ అంటూ క్లాప్స్ కొట్టారు. ఓకే. ఇప్పుడు ఇంకో జంట. వారి డాన్స్‌తో మనల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు తేజ్ అండ్ శాంభవి అని సన అనగానే, శాంభవి జంట స్టేజి మీదకి వచ్చారు. 'ఓరోరి రాజా' అనే పాటకి వాళ్ళు డాన్స్ వేస్తుంటే, అందరూ కూడా క్లాప్స్ కొట్టారు గట్టిగా అరుస్తూ. సన ఎక్సలెంట్‌గా చేశారు అని అన్నది వాళ్ళతో. థాంక్ యూ అని వెళ్లి కూర్చున్నారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు మంచి సాంగ్‌కి డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు భానుమతి అండ్ జై గారు ప్లీజ్ వెల్కమ్ అంటూ అనౌన్స్ చేసింది సన. దాంతో భానుమతి జంట స్టేజ్ మీదకి వచ్చారు. పాట మొదలైంది. 'నీ కళ్ళకి కాబల కాస్తయ్య' అనే పాటకి అద్భుతంగా డాన్స్ చేశారు భానుమతి జంట. సరిగ్గా చేసి చావండి. మరి ఆయనెక్కడ ఉన్నారు? ఫంక్షన్‌లో మునిగి తేలుతున్నారా? అని అడిగాడు అటు నుండి. లేదు సార్. ఎప్పటినుండో ట్రై చేస్తుంటే ఇప్పుడే ప్లాన్ చెప్పారు సార్ అన్నాడు ఇతడు. సరే. బాంబ్ పర్ఫెక్ట్‌గా పేలాలి. మా శత్రువులు చావాలి. అండర్‌స్టాండ్? అన్నారు అటువైపు నుండి. ఓకే సార్. ఇదిగో మనవాడు ఇప్పుడే వచ్చాడు. పని అయింది అని చెప్పాడు ఫోన్ మాట్లాడే అతను. గుడ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అవతలతను. అబ్బా! ఏంటి ఇప్పుడే కరెంట్ పోవాలా అని అందరూ అనుకుంటూ ఉంటే, నేను చూస్తాను మను అంటూ వెళ్ళాడు వసంతయ్య. ఆ వెంటనే కరెంట్ వచ్చింది. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి, హ్మ్. ఇక కానివ్వండి అన్నారు అందరూ. 'నీలి నీలి ఆకాశం ఇద్దాం' అనే సాంగ్‌కి తగ్గట్టుగా డాన్స్ చేశారు వాళ్ళు. వావ్! సూపర్ అంటూ వచ్చింది సన. ఇలా ఉండగా ఇక్కడ స్టేజ్ కింద బాంబు ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. ఓకే. ఇప్పుడు మనల్ని వాళ్ళు డాన్స్‌తో అలరించడానికి వచ్చేస్తున్నారు. మరో జంట మానస్ అండ్ మధుమిత అని పిలిచింది సన. దాంతో వారు ఇంకేం కావాలి అనే పాటకి అద్భుతంగా డాన్స్ చేశారు మానస్, మధుమితలు. ఒరేయ్! ఆ బాంబు మనం అనుకున్నట్టుగా పేలుతుందంటావా? అన్నాడు ఒకడు. కానీ ఆ టైంకి వాళ్ళని స్టేజి మీదే ఉండేలా చేయాలన్నాడు ఇంకోడు. అవునురా! కానీ అంతా అయిపోవచ్చింది కదా! అయిపోవచ్చినప్పుడు కుదిరింది. ఛ! అన్నాడు అతడు. సరేలేరా! అయినా మనం రావడమే లేటు. అందుకే బాస్ చేత తిట్లు తిన్నాం. ఇప్పుడు అనుకున్నది జరగలేదనుకో బాస్ ఊరుకోడు. అనంటే జరిపించేందుకు ఉన్నాడుగా బాస్ తండ్రి ఆయనే చూసుకుంటాడు అంటూ మాట్లాడుకుంటున్నారు ఇలా వాళ్ళు. ఓకే. ఇప్పుడు మనల్ని వాళ్ళ డాన్స్‌తో అలరించేందుకు వచ్చేస్తున్నారు గోకుల్ అండ్ అద్వైత అన్నది సన. 'జల జలపాతం' అనే పాటకి వాళ్ళిద్దరూ కలిసి చాలా చక్కగా డాన్స్ చేశారు. ఓకే. ఫంక్షన్ మొత్తం సరదాగా గడిచింది. ఇక లాస్ట్‌గా మా ఆడవాళ్ళంతా కలిసి ఒక డాన్స్. కమాన్ అన్నది సన ఆడవాళ్ళందరిని చూసి. ఓకే అంటూ లేడీస్ అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేశారు.
సారంగధరియా పాటకి స్వరూప వాళ్ళంతా డాన్స్ వేస్తుంటే మనోహర్ వాళ్ళంతా ఈలలు వేస్తూ ఉంటే అందరూ చప్పట్లు కొట్టారు మిగిలిన వాళ్ళు. ఏరా బాంబు ఇంకాసేపట్లో పేలుతుంది అని అనుకుంటూ ఉన్నారు రౌడీలు కూడా. అదయ్యాక స్వరూప వాళ్ళు స్నిగ్ధేష్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అందరూ కలిసి సరదాగా ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఆ తర్వాత కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడంతో ఫంక్షన్ ముగిసింది. అందరూ ఎవరి దోవన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఆ రౌడీలు ఏరా ఫంక్షన్ అయిపోయింది కానీ ఆ బాంబు మటుకు పేలలేదు ఎందుకు అనుకుంటూ తమ బాస్కి ఫోన్ చేశారు. ఈడియట్స్ ఛ ఆయన గారు అసలు మీరు ప్లాన్ అంతా నాశనం చేశారు అంటూ కోపంగా ఫోన్ కట్ చేశాడు అతడు. స్వరూప ఆఫీస్కి వెళ్తుంటే దారికి అడ్డంగా కారు ఆపాడు ప్రతాప్. దాంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి కారు ఆపేసరికి ఏమైందని అడుగుతుంది స్వరూప డ్రైవర్ని. మేడం అంటూ ఎదురుగా కారును చూపించేసరికి స్వరూప కారు దిగి ఏయ్ ఎవరు నువ్వు కారు అడ్డంగా పెట్టారు అని అడుగుతుంది కోపంగా. నేనే మేడం అంటూ వచ్చాడు ప్రతాప్. ఎందుకు నా దారి కట్టు వచ్చావు అని అడిగింది. మరి మీరు నా దారికి అడ్డంగా ఉన్నారు కదా అన్న అతనితో షడప్ అన్నది. ఆ రోజు నిన్ను సరిగ్గా చూడలేదు కానీ అందానికి అందం పొగరికి పొగరు అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు ప్రతాప్. యూ ఇంత ధైర్యం నా చెయ్యే పట్టుకుంటావా అంటూ ప్రతాప్ చెంప మీద కొట్టింది స్వరూప. ప్రతాప్ స్వరూప చేతిని వదిలి చెంప రుద్దుకుంటూ ఎంత పొగరే నీకు, నా మీదే చేయి చేసుకుంటావా, నన్నే కొడతావా అన్నాడు కోపంగా. కొట్టడం కాదు నరికి పోగులు పెట్టాలి నిన్ను, నా కుటుంబాన్నే చంపాలి అని ప్లాన్ చేస్తావా అని అడిగిన స్వరూపని ఆశ్చర్యంగా చూస్తూ నేను ప్లాన్ చేయటం ఏంటి నాన్ సెన్స్ అంటాడు ప్రతాప్. నాకు తెలుసు ప్రతాప్, నీ చెంచాలతో బాంబ్ని నువ్వే పెట్టించావు నిన్న ఫంక్షన్లో అని. అంటే దీనికి ఎలా తెలిసింది అనుకుంటాడు మనసులో. ఏంటి ఆలోచన, నాకిలా తెలుసో నీ ప్లాన్ అని. తెలుసు, అందుకే ఆ చెంచాగాళ్ళను ఆలస్యంగా వచ్చేలా చేశా. వచ్చాక పెట్టిన బాంబు పేలకుండా చూసుకున్నా. నిన్ను అరెస్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ మళ్ళీ నువ్వు బయటికి వచ్చేస్తావు కదా నీ పలుకుబడితో, అందుకే ప్రస్తుతం ఊరుకున్నాను. అయినా కావాలి అనే శత్రుత్వం మేం పెట్టుకోలేదు మీతో, నువ్వే పెట్టుకుంటున్నావు. బిజినెస్ అన్నాక పోటీ ఉంటుంది కానీ అది చంపేంతగా ఉండకూడదు. ఇక నీకు టైం మొదలైపోయింది, బీ రెడీ అని అతనితో చెప్పి విసురుగా కారెక్కి డ్రైవర్ అడ్డంగా ఉన్న కారు గుద్దుతూ పోనేయి అన్నది. వెంటనే ప్రతాప్ భయంగా తన కారును అడ్డుగా ఉన్న తన కారును తీసేశాడు పక్కకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.